చాలా అంటే అద్భుతాలు, మిరాకిల్స్ ఏమైనా జరిగినటువంటి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? కొల్లు మొత్తం చాలా చెప్పచ్చు. మీకు తెలిసినవి కొన్ని మాతో షేర్ చేసుకుంటారా? అంటే 2020లా 1920 దగ్గరలో నాకు కొంచెం గుర్తుంది. ఓల్డ్ సిటీ నుంచి ఒక ముస్లిమ్స్ వచ్చారండి. వాళ్ళకు పెళ్ళైన 10 సంవత్సరాలు ఒక పాప పుట్టిందండి. పాపది 6 ఇయర్స్. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అని ఫస్ట్ మీద క్వశ్చన్ రేజ్ చేసేది చూడండి. అవును. అలాగ వాళ్ళు ఓల్డ్ సిటీ వాళ్ళు, ఇక వాళ్ళ నమాజే అంటారు, అల్లానే అంటారు కదా. వాళ్ళకి ఎవరు చెప్పారు తెలియదు. వాళ్ళు ఆల్రెడీ ఏ హాస్పిటల్లో చూపించినా హాస్పిటల్ వాళ్ళు అన్నారు ఇంకా ఒక 6 వీక్స్ అన్నారంట. ఇక మీలాంటో నాలాంటో చెప్పేసరికి వాళ్ళు ఇక్కడ BM2 కార్లో వచ్చారు. 70 లక్షల కారు, 70 లక్షల కార్లో వచ్చి వాళ్ళు దిగల. ఈ గురూజీ గారికి ఏంటంటే సహజంగా తండ్రికి కూతురు మీద ప్రేమ ఉంటుంది. వాళ్ళ లేడీ వాళ్ళ మిస్సెస్ బురకా వేసుకొని ఉందామె ఒకటే, నేనైతే పైకి రాని మీరే వైద్యం చేయించుకోమని ఇతను ఒకలా చూసింది. ఇలా చుట్టానికి ఇష్టపడలేదు ఆమె. సో ఈయన గురువుగా ఏమైందంటే మా పాపకి ఇలా క్యాన్సర్ అంటే చూసిండు. ఎన్ని రోజులు అయింది తినకంటే, తినక ఒక 4-5 రోజులు అయిందని. సరే, మన వాటర్ బాటిల్ మీద ఒక చిన్న మూత ఉంటుంది, ఒక క్యాప్ ఉంటుంది కదా, దాని నిండా వాటర్ వేస్తే అది రివర్స్ వస్తుంది పాపకి. నేను లైవ్లో చూసాను. అంత చూడకమంతసేపు కొంచెం డేరా బాగా లెక్కనే నేను కూడా మైండ్లో సెట్ అదే అనుకున్నా. తీరా చూసేసరికి మూత నీళ్ళు పోస్తుంటే వాపస్ వస్తుంది. పాప ఇక చచ్చిపోయే స్టేజ్లో ఉందన్నారు. ఇది జరిగింది 10 గంటలకి. 12 గంటల లోపు ఇతను ఏదో ఆయుర్వేదం మంది ఇచ్చిండు. పాప 3ంటికి లేసి అన్నం తినేది నా కళ్ళ ముందు. 3 గంటలకి వాళ్ళ తండ్రికి ఆనందం తట్టుకోలేక ఏదో ఒక దేశాన్ని జయించినట్టు, ఒక రాజు అన్నట్టుగా పోయి మీకు ఎంత కావాలి ఏం కావాలని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి బ్యాగ్ ఆడబెట్టి 14 లక్షలు అన్నీ తీసుకోమన్నాడు నా కళ్ళ ముందు. ఆయన ఒక్క నోటిని అలా టచ్ చేస్తే నేను ఈయన కట్ చేసి వెళ్ళిపోయేటోని. ఈయన కూడా డేరా బాబా అని ఇట్లా చూసి పిలిచి ఆడ గోశాల ఉంది 2 ట్రాక్టర్లు గడ్డేసి వెళ్ళిపో అన్నాడు. ₹1 ముట్టుకోలేదు. ఎందుకంటే మీకు ఏం కావాలి? అదే కార్పొరేట్ హాస్పిటల్ పోతే ఆ 14 లక్షలు సరిపోతాయి మీకు? ఇక ఎక్కువ శాతం ముస్లిమ్స్ వస్తారు ఇక్కడికి. 14 లక్షలు మీకు వాపస్ ఇస్తాడా? లేదు. అవసరం ఇంకొక 50 లక్షలు తీసుకురా అంటాడు. మొత్తం అమ్ముకోవాలి. ఇక మొన్న రీసెంట్గా ఒక 1.5 year బ్యాక్ ఒక అబ్బాయి విజయవాడ నుంచి వచ్చారు వాళ్ళు. అబ్బాయి ఫొటోస్ కూడా మీకు తర్వాత పంపుతా. ఆల్మోస్ట్ క్రియేటివ్ లెవెల్ 8-9 పోతుంది. అబ్బాయి ఏజ్ 20 అబ్బాయి ఏజ్. డోనర్లు మాట్లాడాం, కిడ్నీది వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్ముకున్నారు. 15 లక్షలు అది ఇది డాక్టర్ గవర్నమెంట్ పర్పస్ మీద నడుస్తుంది. తీరా చూసరికి వాళ్ళు మా రిలేటివ్స్ సంసం అనుకుంటే ఫోన్ కాల్ వస్తే నేను మీరు నమ్మి రాండి అని చెప్పా. వాళ్ళు క్రిస్టియన్, క్రిస్టియన్ బైబిల్ పట్టుకోండి బయటికి పోరాళ్ళు. మన చేతులు ఫోన్ అట్టను, వాళ్ళ చేతిలో బైబిల్ అట్ట. తీరా చూసి ఇలా తీసుకొచ్చితే ఒకటే అన్నాను, ఆయన మీ బాబుకి 80 సంవత్సరాలు ఆయుష్ ఉంది, నేను ఇచ్చిన మందులు వాడండి. అదే విజయవాడలో అదే డాక్టర్లు కిడ్నీలు చేంజ్ చేయండి లేకపోతే డయాలసిస్ పడిద్ది అన్నారు. వాళ్ళు అన్న మాటకి ఈయనేమన్నాడు 3 నెలలు 4 నెలలు 1 సంవత్సరం మందులు ఇచ్చిండు. మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి ఈ బాబుని తీసుకుపోతా వాళ్ళు అన్నారు ఓకే అమ్మ ఆ డోనర్ ఎవరో మంచిగా వేసిన కిడ్నీ నుంచి ఇప్పుడు ఆ డాక్టర్లే పరేషాన్ అయ్యారు. కానీ ఇక్కడ మందులు వాడారు వాళ్ళు. ఇప్పుడు కూడా అబ్బాయి నెక్స్ట్ ఆ డాక్టర్లు ఏమన్నారంటే ఈ అబ్బాయికి పెళ్లి చేసుకోవద్దు, 1 year వరకే బతుకుతాడు, కిడ్నీలు మొత్తానికి ఖరాబ్ అయినాయి. ఇప్పుడు అబ్బాయి పెళ్లి చేసుకుని అబ్బాయి పాప పుట్టింది.